హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, 7 గంటలు అయిపోయింది. మేల్కొన్నారా? రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొక రోజు ఇచ్చావయ్యా. మా హృదయ అవసరం తెలియని దేవా, మా ప్రార్థన ఆలకించే ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించాలని ఆశతో ఎల్లవేళలా మా వైపే చూచున్న నీ వైపు చూచుటకు, నీ దీవెన పొందుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, ఆయన దృష్టి ఎప్పుడు మన మీదే ఉంది. నీ మీద కనుదృష్టి ఉంచి నీవు నడవవలసిన మార్గము నీకు నేర్పెదను, కుడి ఎడమలకు తొలగకుండా నిన్ను నడిపిస్తాను అని చెప్పిన ప్రభువు ఆనాడు ఈనాడు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రేమించే ప్రభువు, ఆయనకు మొరపెట్టేవారికి, ఆయనకు ప్రార్థించేవారికి ఆయన బహు సమీపంగా ఉన్నాడు. వెంటనే మనకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు. కీర్తన 21 మీరు ఎప్పుడన్నా మనసు పెట్టి చదివారా? యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అతని మనోభీష్టమును నీవు సఫలము చేయుచున్నావు. ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని, ఆయన యందు ఆనందించే వారిని, ఆయన జవాబు కొరకు ఎదురు చూచేవారిని, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన యందు అతిశయించేవారిని, ఆయన ఇచ్చిన బలమును బట్టి సంతోషించేవారిని ఆయన చూస్తున్నాడండి. ఈరోజు మనం అనుకుంటాం కానీ, నువ్వు ఎంత కష్టపడ్డా దేవుడు నిన్ను ఆశీర్వదించకపోతే నీకు ఏ ఆశీర్వాదము ఉండదు. యాకోబు లాంటి వాడు ఎంతో తిప్పలు పడ్డాడు. ఏదో విధంగా జ్యేష్ఠత్వ హక్కు సంపాదించుకోవాలని ఏవేవో అడ్డదారులు పోయి మోసాలు చేసి ఆస్తులు సంపాదించుకోవాలని గొర్రెలు, మేకలు, మందలు ఏంటేంటో చేశాడు. అన్నీ సంపాదించుకున్నాడు. కానీ అవన్నీ ఆశీర్వాదం కాదు అని తేలిపోయినప్పుడు, నువ్వు నన్ను ఆశీర్దిస్తేగా నిన్ను విడిచిపెట్టనని పెనుగేలు దగ్గర మొరపెట్టాడు, పెనుగులాడాడు. నిజంగా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మనకు నిజమైన ఆశీర్వాదం దొరుకుతుందండి. ఆశీర్వాదం కావాలంటే ఆశ ఉండటం మంచిది, కానీ ఆశీర్వాదాలు ఆస్తులు సంపాదించుకుంటే వస్తాయనో, లేకపోతే ఈ లోకరీతిగా మనం కష్టపడి తెచ్చుకోగలమనో, లేదా ఎవరో ఇచ్చేదనో అనుకుంటే అది అజ్ఞానం. ప్రతి మంచి ఈవి ప్రభు దగ్గర నుంచే వస్తుంది. మంచి కావాలన్నా, మేలైనది కావాలన్నా దేవునినే అడగండి. మనం కష్టపడాలి కానీ కష్టార్జితాన్ని దీవించేవాడు ఆయనే. ఆయన చిత్తము ఎరగాలి. అయితే ఆ చిత్తము నెరవేర్చుటకు శక్తినిచ్చేవాడు ఆయనే. ఆయన మనల్ని ప్రేమించేవాడు. మనల్ని కఠినంగా ఉండమని, అంటే కఠినంగా మనం పనిచేయాలి, లేకపోతే ఏదో పోరాడాలి అని దేవుడు ఆశిస్తలేదండి. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా, ఎందుకు మీ ప్రయాస? పొద్దున లేచి సాయంత్రం వరకు పనులు పాటలంటూ, ఉద్యోగాలంటూ, అవంటూ ఇవంటూ నానా తిప్పలు పడుతున్నారు. కానీ అప్పులే మిగిలి అంటున్నారే, ఆరోగ్యం పోయింది అంటున్నారే, అన్నిట్లోనూ ఒత్తిడికి గురైపోతున్నారే. యేసు వైపు చూడండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. నేను దీన మనసు గలవాడను, సాత్వికుడను. కాడి ఎత్తుకోమంటే ఆయన, మీరు 2 ఎద్దుల బండ్లు ఎప్పుడన్నా చూసారా? 2 కాడి 2 ఎడ్ల మీద లేక 2 జంతువుల మీద పెడతారు. 2 ఎద్దుల బండి ముఖ్యంగా. అంటే కాడి ఒక పక్క ప్రభు మోస్తున్నాడు, మరో ప్రక్క మనల్ని ఎత్తుకోమంటున్నాడు. అంటే చెప్పాలంటే మనమే ఆయన పక్కనే ఉండే భాగ్యం దేవుడిచ్చాడు, ఆయనతో నడిచే భాగ్యం ఇచ్చాడు. కానీ భారం భరించేది ఆయనే. నీ బాధలన్నీ ఆయనతో చెప్పు.
నీ బాధలు బాగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నీ వలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు కనుక ఆయనకి తెలుసు. ఆయన పరిష్కారం ఇచ్చేవాడు, మనకి సమాధానం ఇచ్చేవాడు, మన కష్టాలు తీర్చేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు అని నమ్ము. రాజు దేవుని మీద ఆశించాడు, దేవుని యందు సంతోషించాడు, దేవుని యందు విశ్వాసం ఇచ్చాడు. కాబట్టి అతడు అడక్కపోయినా కూడా అతని మనోభీష్టం, మనసులో ఉన్న ఇష్టాలన్నీ కూడా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తున్నాడు. అవునండి, కొన్ని విషయాలు మన మనసులోనే పెట్టుకోవడం కాదు, మనసులో ఉన్నదానిని నోటితో ఒప్పుకోవాలి, మనసులో ఉన్న దానిని నోటితో అడగాలి, మనసులో ఉన్న దానిని నోటితో చెప్పుకోవాలి. పెదవుల ప్రార్థన దేవుడి అంగీకారంగా ఉంటుంది. మనం పెదవులు తెరిచి ప్రార్థించాలి. బిగ్గరగా ప్రార్థించడం అభ్యాసం చేసుకోండి. బిగ్గరగా అంటే పక్కోళ్ళని తొందర చేసేటట్టుగా కాదు, కానీ నీ ప్రార్థన కనీసం నీకు వినబడేటట్టుగా నువ్వు ప్రార్థన చేయటం వల్ల నీకు ఏకాగ్రత కలుగుతుంది. మన పెదవుల ప్రార్థన మానక అంగీకరిస్తాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, నువ్వు చౌకబారు ఆశీర్వాదాలు కాదు, ఆశీర్వాదాల్లో శ్రేష్టమైన వాటిని నీకు ఇస్తాడు. చీప్ బ్లెస్సింగ్స్ కోసం మనకు గుర్తుపడుతుంటాం. తాత్కాలికమైనటువంటి ఆ విడుదల కొరకు, ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తుంటాం. కానీ మన ప్రభువు ఎప్పుడు చేసినా, ఏది ఇచ్చినా ఆయన ఇచ్చింది శాశ్వతం ఉండేది, సమృద్ధిగా ఉండేది, తరగనిది. అందుకే దావీదు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నెలో ఒకటి నీళ్లు పోయి అడిగితే కొంచెం పోస్తారు కొలిసి ఎవరైనా, పోనీ నిండా పోస్తారు, అంతేగాని అసలు నిండి పొర్లుతుందంటే ఎప్పుడూ సమృద్ధి, ఇక కొరత లేదు అక్కడ. అది దేవుని ఆశీర్వాదం. శాశ్వతమైన ఆశీర్వాదాలతో మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. 4వ వచనం చూస్తే, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అడిగితే ఇచ్చాడు. సదాకాలము నిలుచు దీర్ఘాయుష్యమును నీవు దయచేసి ఉన్నావు. ఈ లోకంలో ఆయుష్ 15 సంవత్సరాలు పెంచాడు హిజ్కియాకి అడిగితే. ఆ తర్వాత మరణించాడు హిజ్కియా. కానీ దేవుడు మనకిచ్చే ఆయుష్ ఈ లోకానికి మాత్రమే కాదు. నువ్వు అడగాల్సింది దీర్ఘాయుష్, శాశ్వతము ఉండే ఆయుష్. ఏమది చక్కగా ఉంది, సదాకాలము నిలుచు దీర్ఘాయుష్. ఇక మరణము లేని, ఇక శాపము లేని, ఇక రోగము లేని, ఇక కొరత లేని, ఇక ఆకలి లేని, దప్పకలు లేని ఆ పరలోక రాజ్యములో జీవించే శాశ్వత జీవితాన్ని ప్రభు మనకిస్తాడు. దావీదు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడు. నేను ఒక్క వరం అడిగాను, దాన్నే వెతుకుతున్నాను. ఏంటంటే ఆయన ఆలయంలో కూర్చొని నా జీవితకాలం అంతా ఆయన వాక్యము, ఆయన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. నిజంగా మనం ఈ లోకంలో చర్చికి వెళ్తే 1 గంట 2 గంటలు కూర్చోవడానికి ఇదిగో వాక్యం వినటం ప్రారంభిస్తే 10-20 నిమిషాల కంటే దాటితే మీరు వెళ్ళిపోతున్నారు. చాలామంది ఆపేస్తున్నారు. ఏంటంటే కానీ పరలోకంలో ఇక్కడ పనులు ఉన్నాయి అంటున్నారు, లేకపోతే వేరే చెప్తున్నాం. కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వేరే పనులు లేవు కదా. ఆయన రాజ్యంలో, ఆయన సన్నిధిలో మనం ఆనందిస్తాం. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదం. ఆయన స్వస్థపరిస్తే అది ఎన్నటెన్నటికి స్వస్థత. ఆయన విడిపిస్తే అది ఎన్నటెన్నటికి విడుదల. ఆ రోజు ఐగుప్తీయులతో చెప్పారు, మిమ్మల్ని ఇంతకాలం బాధించి వేధించిన ఈ ఇశ్రాయేలీయులను, ఈ శత్రువులను మీరు మళ్ళీ ఎప్పుడు ఇక చూడరు. చూడనే లేదండి. వాళ్ళందరూ సముద్రంలో, ఆ యొక్క ఎర్ర సముద్రములో మునిగిపోయారు. వాళ్ళని వెంటాడదామనుకున్న వాళ్ళు ఆ చేపలకు ఆహారంగా బలైపోయారు. ఎస్, నీ జీవితంలో దేవుడు నీకు విడుదల కావాలన్నప్పుడు తాత్కాలికమైన విడుదల కాదు, వన్స్ ఫర్ ఆల్ నీకు విడుదల ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గౌరవ ప్రభావములను నీవు ఆయనకు ధరింపజేసి ఉన్నావు. నిత్య ఆశీర్వాద కారకుడుగా నుండుటకు నీవు అతన్ని నియమించావు. నిత్య ఆశీర్వాదమునకు కారకుడు, టెంపరీ ఆశీర్వాదం కాదు, నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండేటట్టుగా దేవుడు నియమిస్తున్నారండి. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదం. నీ సన్నిధిలో సంతోషముతో అతని ఉల్లసింప చేసి ఉన్నావు. నిజంగా మనం దేవుని దగ్గర వెళ్ళినప్పుడు మనం అడిగేవి దేవునికి ప్రీతి కలిగేవిగా ఉంటే
ఆధ్యాత్మిక విషయాలను అడిగితే, ప్రభు సన్నిధి కోరితే, ఆయనకి ఇష్టమైన యథార్థ జీవితం కొరకు వేడుకుంటే, ప్రభు నువ్వు ఏమిచ్చినా చాలు, నువ్వు ఏది ఇచ్చినా నాకు మంచిదే ఇస్తావు, నువ్వు ఏమిచ్చినా దాని యందు నేను ఆనందిస్తానని నీవు దేవునికి చెప్పగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, బహుశ్రేష్టమైన దీవెనలను ప్రభు మనకిస్తాడు. అన్నిటిలో చౌకబారు మిగిలిపోయినవి కాదు, నీ కొరకు సిద్ధపరిచిన వాటిని ఏంటంటే నీ కొరకు సిద్ధపరిచాడట దేవుడు. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కానివెన్నో. కాబట్టి రోజు మనం చిన్న చిన్న చవకబారు వాటి కోసం అడుక్కుంటున్నామే కానీ, చిల్లర విషయాల కోసం అడుగుతున్నామే కానీ, ఆయన కృప కొరకు మనం వేడుకుంటే, నా కృప నీకు చాలును అన్నప్పుడు అన్ని విషయాలలో చాలిన దేవుడిగా ప్రభు మనకు ఉంటాడు. నా ఇష్టం ఇది ప్రభువా, నా కోరిక ఇది ప్రభువా, నిన్ను ఘనపరచాలి, నీ కొరకు జీవించాలి, నీ ఆశించిన స్థాయిలో నేను ఉండాలి, పరిశుద్ధంగా నేను ఉండాలి, దీనుడిగా నేను ఉండాలి అని నీవు ఆశించే వ్యక్తిగా ఉంటే, దేవుడు నీవు ఆశించిన మనోభీష్టాన్ని తీర్చి నిన్ను ఘనపరుస్తాడు, నీ జీవితాన్ని సఫలపరుస్తాడు. నీ ప్రయత్నాలన్నిటిలోనూ కూడా నీవు ఉత్తీర్ణుడు అవుతావు. చూడండి, చాలామంది కష్టపడి ఏదో సంపాదించుకుందాం అనుకుంటున్నారు. ఎవరినో ఒకరిని మోసం చేసి, అన్యాయం చేసి, అందరినీ అణగొట్టి మనం పైకొద్దాం అనుకుంటున్నారు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. హెచ్చు కలుగుట పైనుండి వచ్చును, ప్రమోషన్ ఫ్రమ్ అబవ్. విక్టరీ, జయం అన్నది దేవుని వల్ల మాత్రమే కలుగు. మన దేవుని వలన మనము శూర కార్యములు చేయగలుగుతున్నాం. మనకు జయము అనుగ్రహించుచున్న ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం అని చెప్పడం నేర్చుకోండి. ఓటమి అనేది మీ జీవితాల్లో ఉండదు. నీవే ప్రయాసపడుతున్నావు, నీవే ఏదో విధంగా ఏదేదో నీ ఆశలు తీర్చుకోవాలని ఆశిస్తున్నావే కనుక అవన్నీ నిరాశగానే, అడియాశగానే మిగిలిపోతున్నాయి. దేవుని యందు ఆనందించు, దేవుని యందు నిరీక్షణించు, దేవునికి మొరపెట్టు, దేవుని సన్నిధిని కోరు, దేవుని యొక్క ప్రణాళికలను ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి వాటికి నీవు విధేయుడవు. అప్పుడు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. ఎలా ఉన్నారు? సమృద్ధి ఉందా? దీవెన ఉందా? అనుకున్నవి జరుగుతున్నవా? ఏమీ కలిసి రావట్లేదండి. ఏది పని ప్రారంభించినా ఓడిపోతున్నాను, ఏం చేయాలన్నా తోచటం లేదు, ఏది చేసినా నష్టమే కలుగుతుంది, ఎలా నా బ్రతుకు విరక్తి పుడుతుంది, అన్నీ సమస్యలే, అన్నీ చిక్కులే, అన్నీ బాధలే, ఎటు తోచటం లేదు, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎవరు నాకు సహాయం చేయటం లేదు, ఏ విధంగానూ నాకు ఆదరణ దొరకటం లేదనే వారలారా, యేసయ్య దగ్గరికి వెళ్ళండి. ఆయన నిస్సహాయకులను నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి సహాయం చేసేవాడు. ఆయన యొద్ద నుండి కొండల తట్టు నా కడులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చును, భూమిని ఆకాశంను సృష్టించిన యెహోవా వలననే నాకు సహాయం దొరుకును. అది కదండి, మనకు భూలోకంలో కావాలన్నవి ఏదైనా సరే అవి ఎక్కడున్నాయంటారు? భూమిలోనూ ఆకాశంలోనూ ఉన్నాయి. రైతులకైతే వర్షం కావాలంటారు, మనకైతే వస్తువులు కావాలంటాం. మరి గమ్మత్తుగా చెప్పుకుంటుంటాం. ఇక దానికి ఒక హద్దే లేదు. కానీ భూమి ఆకాశంలోనే సమస్తం ఉన్నాయి. భూమి ఆకాశాలను కలుగజేసిన దేవుడు నీ ప్రతి అవసరత తీర్చగలడు. వెండి నాది, బంగారము నాది, అడవిలోని పశువులన్నీ నావే, భూమియు దాని సంపూర్ణత నాదే అన్న ప్రభు నీ చిన్న చిన్న అవసరతలు తీర్చలేడా? నీవు దేవుని యందు నిరీక్షణించు, దేవుని సహాయం కొరకు వేడుకో, ఆయన సన్నిధిలో ప్రార్థించటం, ఆయన మనస్సును ఎరిగి ఆయన చిత్తానుసారంగా జీవించటం అభ్యాసం చేసుకో. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మనుషులను నమ్ముకొని ఎన్నోసార్లు మేము నష్టపోతున్నామయ్యా, మోసపోతున్నామయ్యా. మా కొరకు ప్రాణమిచ్చిన, మా ప్రతి అవసరత తీర్చగలిగిన మా ప్రియ రక్షకుడు, మా ప్రభువు
యేసు ప్రభువు నాకున్నాడు అన్న సంగతి మేము మర్చిపోకుండా నా నామములో మీరు ఏమడిగినను ఇస్తావన్న మాటను విశ్వసించుటకు, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తావని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకును మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చారు. ఈ సమయంలో ఎవరు కృంగున్నారో, ఎవరు విసిగిపోయి ఉన్నారో, ఎవరు ఓడిపోయి ఉన్నారో, ఎవరు ఏ అవసరతలో ఉన్నారో నువ్వు బాగా ఎరిగిన దేవుడవు కదా. వారు నీ వైపు చూస్తూ ఉండగా నీవు వాడి వైపు చూచి నీ గాయపడిన హస్తముతో వారి ప్రతి అవసరత తీర్చమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. దేవుని మహాకృప వల్ల ఈ నవంబర్లో 3వ రోజుకి వచ్చినాం. మరి క్రిస్మస్ అంటూ చాలామంది హడావిడిలు చేస్తుంటారు. మరి పండగగా కాకుండా అర్థవంతంగా ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడన్న సంగతిని ఇదిగో ఒక్కరోజు కాక ఈ సీజన్ అంతా ఆయన ప్రేమను తలస్తూ, ఇంకా ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టున్నాడన్న మాట ఎరగని వారు ఎందరో ఉంటుండగా ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఉపయోగించుకొని యేసయ్య రక్షణను, ప్రేమను ప్రకటిద్దాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి. ఇవాళ సోమవారం కదండి, మండే కదా. మరి లైవ్లో, జూమ్లో మీతో పాటు ఏకీవించడానికి దయచేసి ప్రతి ఒక్కరూ జూమ్లో కూడా కలుసుకోండి. మనందరం కలిసి దేవుని సన్నిధిలో మనం ఆనందిద్దాం, మన హృదయాలు పంచుకొని ప్రార్థించుకుందాం. మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో, జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేనుగాక. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీవారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.
అక్షయ